కేవలం శత్రువు మీద జయము మాత్రమే కాదు, దేవుడు వారికి విశేషమైన దేవునిచ్చాడట. 10 లక్షల మంది సైన్యము దగ్గర ఉన్న కొల్ల సొమ్ము ఎంత ఉంటుందో మీరు ఆలోచించేయండి. అదంతా దేవుని బిడల వశమైంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరచండి. హల్లెలూయా. విశ్వాసపు నేత్రాలతో ఈ సంఘటన మనం అర్థం చేసుకోగలిగితే, ఆసా జీవితంలోకి వచ్చిన శ్రమ అతనికి మేలు కలిగించిందా, కీడు కలిగించిందా? చెప్పాలి గట్టిగా. మేలే. ఎందుకోసం? ఆ శ్రమలో అతను ఎవరి వైపు చూశాడు? దేవుని వైపు చూశాడు. నిన్నే నమ్ముకున్నాను ప్రభువా. ఒకవేళ ఈరోజు నీకు వచ్చిన శ్రమ నిన్ను కృంగదీస్తుందా, నీ కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేయడానికి ఆ శ్రమ, ఆ భయంకరమైన పరిస్థితుల్ని నెట్టివేస్తుందా? కంగారు పడొద్దు, దేవుని వైపు చూడు. ఆ శ్రమను దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. ఆ శాపమును దేవుడు దీవెనగా మార్చడానికి ఆయన ఎప్పుడు ఇష్టపడుతున్న దేవుడే.